ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినాయక్ రైడర్ టూర్నమెంట్స్ అనమాట. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటంటే మేము అరుణాచలం వెళ్తాం అనమాట. ఫ్రెండ్స్తో నేను ట్రిప్ ప్లాన్ చేసుకొని దగ్గర 1 మంత్ అట్లా. ఈరోజు అయితే ఆ ట్రిప్ అవుతుంది అనమాట. ఈరోజు వెళ్తున్నాము. నేను అరుణాచలం వెళ్ళి అరుణాచలం మొత్తం ట్రిప్ మొత్తం వీడియోలో చూపెట్టాను. మీ వీడియో మాత్రం ఎన్ని వరకు చూడండి. ఛానల్ కొత్తగా వచ్చినారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టెంపుల్ దగ్గరికి, అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే వెళ్తున్నాను అనమాట. జయమాత. ఇది నా బైక్ సెటప్ అనమాట. ఇది వచ్చేసి సో గైస్, మొత్తానికైతే మనమైతే బయలుదేరుతున్నాం అనమాట. చలో గైస్, ఇప్పుడు వెళ్ళే బండిలో పెట్రోల్ గిట్ట లేదు. పెట్రోల్ గిట్ట ఓపించాలి. మళ్ళీ పెట్రోల్ ఓపించి ఇక మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మేము మొత్తానికైతే 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట గైస్. వీడియో మాత్రం చాలా అంటే క్రేజీ వీడియోస్ మాత్రం మంచిగా వస్తాయి. మీ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి. వీడియోస్ మాత్రం మంచి మంచి కంటెంట్తో పెడుతుంటా. ఈ ఫస్ట్ టైం అనమాట ఈ అరుణాచలం వెళ్ళేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము అరుణాచలం వెళ్ళాలంటే నిజంగా అదృష్టం ఉండాలంటుంటారు చాలామంది. అది నిజంగా ఈ రోజుకి నిజం, కళ మాత్రం నిజం అయిపోతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ కొట్టించేది. $1400 క్యాష్ ఇస్తా. ఒక్క నిమిషం. అరుణాచలం. ఇప్పుడు వెళ్ళనీకైతే ఎంత, ఒక 800 ఉంటుంది. ఫస్ట్ పెట్రోల్ బంక్ మాత్రం షాక్ అవుతుండే అరుణాచలం అని. ఏమో మరి ఎప్పుడు వెళ్ళలేదేమో బ్రో వచ్చేసి, అందుకని అట్లా రియాక్షన్ అయ్యిండు. దానికైతే వచ్చేసినాం గైస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. గైస్ మొత్తానికైతే బయలుదేరుతున్నాం. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ రెడీ అయిపోయారు అన్నమాట. గైస్ మొత్తానికైతే స్టార్ట్ అయితే అయిపోయినాం మేము. ఇక మా ఫ్రెండ్స్ ముందర ఉన్నారు, వెళ్ళి పెడతారు. స్నాప్ వేసా గైస్. పెట్రోల్ కొట్టిపిస్తారంట గైస్, ట్యాంక్ ఫుల్ వేపిస్తారు ఇక. అరే ఇక్కడ రారా, మధ్యలో ఇది ఉంటాయి. అది 2 బ్లాక్ కదా. ఏ హెల్మెట్ నేను లాగ్ తీస్తాను. మీరు N160 డ్యూక్ 200 NS 200 N160 అంటున్నా, సారీ NS 160. బ్యూటీ. అరే 24,500 ఎగ్జాక్ట్లీ.
సో గాయస్ మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఇప్పుడైతే మొత్తం చీకటి చీకటిగా ఉంటది. ఇప్పుడు మార్నింగ్ అయితే చూడు, ఆ వీడియో అయితే నేను పెడతా. చలి మాత్రం గట్టి పెడుతుంది. ఇందాక ఫ్రెండ్ దగ్గర అయితే గ్లౌజ్ తీసుకున్నా. చలి అంటే చలి పెడుతుంది. మామూలు చలి కాదు గాయస్. ఏడు నుంచి అవుతుందిరా అది. మొత్తం లీకేజ్ అవుతుంది కదరా. లోపలికి వెళ్ళా లేకపోతే అదే ఆయిల్, అది గట్టిగా ఉన్న ఆయిల్ వేడితోని అవుతుంది కదా, డైల్యూషన్ అవుతుందిరా అది. అది గట్టిగా ఉంది కదా, ఈ ఆయిల్ మొత్తం క్లీన్ చేయాలి ఒకసారి, వాషింగ్ చేయాలి. దానివల్ల ఇక్కడ వస్తుంది అది. అది గట్టిగా ఉన్న ఆయిల్ ఇప్పుడు వేడితోని ఇది అవుతుంది కదరా, డైల్యూషన్ అవుతుంది మొత్తం. ఏడికెళ్ళి కారతలేదు కానీ అది గట్టిగా ఉన్న ఆయిల్ డైల్యూషన్ అవుతుంది, అందుకని అట్లా అవుతుంది అది. ఎంత కొడుతున్నారా బండి? 90లో మరి. గాయస్ అది ఏమైందంటే ఇప్పుడు సర్వీసింగ్ చేసినప్పుడు అది ఆయిల్ ముందు నుంచి ఉందో ఏందో మరి, గట్టిగా ఉన్న ఆయిల్ ఇప్పుడు వేడితో ఏమైతే అంటే కరిగిపోతాయి కదా, దానివల్ల అది లీకేజ్ అవుతుంది. అది వాళ్ళేమో లీకేజ్ అవుతుంది అని అనుకుంటారేమో అని, ఏమో మరి కన్ఫర్మ్ లోపల అనిపిస్తలేదు కానీ ఆయిల్ ఆయిల్ ఉంది. గట్టిగా ఉన్న ఆయిలే మొత్తం కరిగిపోతుంది, దానివల్ల స్మోక్ వస్తుంది అనమాట. అట్లా